ప్రతిరోజు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు వెళ్ళిపోతాయి, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే బయట ప్రపంచంతో ఎలాగ ఉండాలి, ఇన్నర్ ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవ్వాలని తెలుస్తుంది. దానికి ప్రతి ఒక్కరికి ధ్యానం చేయమని ఎందుకు చెప్తామంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఖచ్చితంగా ధ్యానం అవసరం కాబట్టి, ప్రతి సమస్యకు ధ్యానంలో పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ధ్యానం చేయమని చెప్తున్నాం. సరే, ధ్యానం చేయమని చెప్తున్నారు. చాలా మంది దానికి టైం కేటాయించలేకపోతున్నాం అంటున్నారు. డాక్టర్స్ అనుకోండి 10 to 15 minutes చేయండి అని చెప్పి ప్రిస్క్రిప్షన్ లోనే రాస్తున్నారు. మీరు ఎలా సజెస్ట్ చేస్తారు ధ్యానానికి సంబంధించి? ఎంత సమయాన్ని మనం కేటాయించాలి? అదే అండి, ఇప్పుడు ఎవరికైనా కూడా ఒకే రోజు ఒకేసారి 30 minutes కూర్చోండి, 1 hour కూర్చోన్నట్టు కూర్చోలేరు. ఎందుకంటే అది వాళ్ళకు అలవాటు లేని పని. రోజు ఏం చెప్తున్నానంటే ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అంతసేపు కూర్చోండి. కూర్చున్నప్పుడు డైలీ ఒక 2 నిమిషాలు పెంచుకోండి చాలు. స్టార్టింగ్ 15 నిమిషాలు కూర్చోండి. రోజు 1 నిమిషం పెంచుకోవడం పోవడం వల్ల ఏమవుతుందంటే 1 month తర్వాత 40 minutesకి వెళ్ళిపోతాం. తర్వాత మనం లేవాలన్నా లేవలేము. ఎందుకంటే మన ఆత్మకు కావాల్సింది ఇదేనండి. యూనివర్స్లో ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో దాన్ని రిసీవ్ చేసుకుంటుంది మన ఆత్మ అనేది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏంటో మన తత్వం ఏంటనేది మనకు బోధపడుతుంది. మనం ఏంటి, బయట సమాజంతో ఎలాగ ఉండాలని తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది అవసరం అండి. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఇక్కడ డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అనేది ముఖ్యం కాదు. ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. మీరేంటో మీకు తెలియాలన్నా, మన యొక్క ముద్ర కనిపించాలన్నా, మన మాట 10 మంది వినాలన్నా ధ్యానంతోనే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానం కూర్చోండి. క్రమం తప్పకుండా 41 రోజులు కూర్చున్నారంటే ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిత్వంలో మార్పు అనేది వస్తుంది.